2025 మే 22 గురువారం నాడు వైశాఖ బహుళదశమి హనుమత్ జయంతిగా చెప్పబడుతోంది. పురాణ చరిత్రలన్నింటిలోనూ కూడా హనుమంతుడు ఈ రోజు ఆవిర్భవించినట్టుగా పురాణ కథనం. అయితే ఈ రోజున హనుమంతుల వారిని రాముల వారి సైతంగా పూజించిన వారికి హనుమంతుడు అత్యంత సంప్రీతిని పొందుతాడు. అనేక శుభవరాలను మనకు ఇస్తాడు. ధైర్యం, సాహసం, యశస్సు, తేజస్సు, కారాగార బాధలు, అపనిందల అవమానాల నుంచి తేరుకోవడం, భార్యాభర్తల ఎడబాటులు, విదేశీ యానాలు, ఏ పనికైనా సరే కార్యసాధనకి ఆటంకాలు లేకుండా ఉండడానికి వీటన్నింటికీ కూడా హనుమత్ సాధన విశేషం. అంతేకాదు ప్రయోగాల వల్ల జరిగేవి, నజర వల్ల వచ్చేవి, దృష్టి దోషాల నుంచి తొలగించుకోవడానికి కూడా హనుమంతుడి పూజ చాలా బాగా చేసుకోవడం వలన సుఫలితాలను పొందుతారు. ఈ రోజున చెయ్యగలిగేవారు అఖండంగా హనుమత్ జపాన్ని, రామజపాన్ని కూడా చేసుకోండి. లేదా సుందరకాండ పారాయణ, సుందరకాండ హవనము అప్పాలతోటి చేసుకోవడం కూడా చాలా విశేషం. మరి లఘు పూజలో ఏం చేస్తారు అంటే అందరూ కూడా వీలైనంత మటుకు సింధూరంతో హనుమంతుడిని పూజించడం, ఆయన తోకకు అలోమ విలోమంగా హనుమాన్ చాలీసా చదువుతూ బొట్లు పెడుతూ, సింధూరంతో బొట్లు పెడుతూ ఆ పూజ చేసుకోవడం. అలాగే దానితో పాటుగా అటు ఇటు హనుమంతుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకుని, హనుమంతుడి మందిరంకి ఇటుపక్క అటుపక్క కదలీ వృక్షాలను పెట్టుకుని ఆ కదలీ వనంలో ఆయన్ని పూజించినట్లయితే చాలా విశేషం. అరటి పళ్ళతోటి, ఖర్జూర ఫలాలు, చెరుకు వీటితోటి, కొబ్బరికాయతోటి పానకం, వడపప్పు నివేదన పెట్టి హనుమంతుడి యొక్క హనుమాన్ చాలీసా, అష్టోత్తర శతనామాలు పూజ చేసుకోవడం. ఇక అనేక రకాలైన హనుమంతుడికి సంబంధించిన స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. పంచముఖి, సప్తముఖి, ఏకాదశముఖి, ఏకముఖి, అలాగా కపిముఖాన్ని స్తోత్రిస్తూ చేసే స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటితో పాటుగా హనుమంతుడికి ఉత్తరాది వారి జాంగ్రీని కూడా నివేదిస్తారు. మనం అందరం కూడా ఎక్కువగా అప్పాలు, వడలు మనం మాలగాను, అలాగే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అప్పము, ఒక్కొక్క వడ కూడా పెట్టి మనం పూజిస్తూ ఉంటాం. ఈ రోజున అఖండంగా ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే అన్ని విషయాలలోనూ కూడా అత్యంత విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా వివాహాలకు ఆలస్యం అవుతున్నా, విదేశీయానాలకు ఆలస్యం అవుతున్నా, ఉద్యోగం ఆలస్యం అవుతున్నా కూడా హనుమంతుడిని ఆరాధన చేయాలి. సుందరకాండను విశేషంగా చదువుకోవడం వలన కూడా, పారాయణ చేయడం వలన కూడా హనుమంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వ భాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం.